నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. నెల్లూరు జిల్లా సంగం ఎంపీడీఓ కార్యాలయంలో అన్నారెడ్డిపాలెం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో డ్రైనేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు. ఈ క్రమంలోనే స్పెషల్ ఆఫీసర్ రమేష్ నాయక్ వినతి పత్రాన్ని అందజేశారు. మురుగునీరు, దోమల బెడదతో అవస్థలు పడుతున్నామని వాపోయారు. దీంతో అనారోగ్యాల బారిన పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సచివాలయం అధికారులకు ఎన్నిసార్లు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. సమస్య ఏంటంటే కాలువ పని సార్. అది నీళ్ళు వానొచ్చిన ఇబ్బంది బాగలేదు. మా పిల్లలు చూస్తే మోసం బాగాలేకుండా ఉన్నది. మా పిల్లకాయలు అంతా ఇబ్బంది పడుతున్నారు సార్. ఆడు చూస్తే అర్థం కాక ఏం లేదు, వానొస్తే ఎన్ని ఇబ్బంది అయిపోతుంది సార్. వర్షం వచ్చినా అర్థం కావట్లేదు. అన్నీ వస్తుంది సార్. చట్టాలకు పోతే ఇట్లా ఒప్పుకోవటం లేదు, కాగితాలు ఇస్తాను, అది పని జరగట్లేదు. స్పీడ్ గా చేయించారు, మాకు భలే ఇబ్బందిగా ఉన్నది. పక్క తిరగలేకపోతున్నాం, పాములకి వస్తుంది. అదే సార్ సమస్య. పసిబిడ్డలు ఉన్నారు, పసిబిడ్డలు, హార్ట్ పేషెంట్ సార్, అందరూ ఉన్నారు సార్. సచివాలయానికి పోయి చెప్పాము. చెప్తే వస్తాము చూస్తాం అంటున్నారు కానీ ఇంక రెండోది రావట్లా, దాన్ని అమ్మడి చూడటం లేదు సార్. మాకు అధికారులు కూడా ఏం చేయటం లేదు. మాకు డ్రైనేజీ కాలువ భలే సమస్య. ఇట్లాగే పూడికి తీయమన్నా కూడా పైనే పూడికి తీస్తున్నారు కానీ ఆ లోపల పూడికి అయితే తీయట్లేదు. మాకు చిన్న చిన్న బిడ్డలు ఉన్నారు. మాకు ఆ సమస్య మాకు క్లియర్ చేయాలా. అధికారులు ఎవరు కూడా రావట్లేదు, అక్కడికి ఎవరు పట్టించుకోవట్లా. ఇప్పుడు చేస్తున్నారు కానీ కొద్దిగా చిన్నగా చేస్తున్నారు. వాళ్ళు ఏ కాగితాలు రావట్లేదు అని చెప్తున్నారు సార్. అది మా ప్రాబ్లం సార్. మాకు తొందరగా చేయండి.